హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ అయితే పెట్టుకున్నారనమాట. సో నేను మా చిన్నత్త కలిసి ఇద్దరం ఊర్లో అందరికి అయితే చెప్పేసి వచ్చాము. మేము ఊర్లోకి వెళ్ళంగానే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. మేము తడుచుకుంటానే ఇంక ఊర్లో అందరికి బొట్లు పెట్టేసి వచ్చాము. అంటే పూజకి ఇన్వైట్ చేస్తారు కదా, సో పూజ చేసుకుంటున్నారు రండి అనేసి అందరికి చెప్పేసి వచ్చాము అనమాట ఊరంతా. సో మేము వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. భజన చేస్తా ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అయితే జరుగుతుంది అనమాట. కొంచెం సేపటికి నేను లోపలికి అయితే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ ఏంటంటే 18 మెట్లు లాగా అయితే పెడతారనమాట. అరటికాయని పీసెస్ లాగా కట్ చేసి వాటి మీద కర్పూరం అయితే పెడతారు. సో వాటినన్నిటిని లాస్ట్ లో అయితే వెలిగిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామికి అభిషేకం అయితే చేస్తున్నారు పంచామృతంతో. అంటే చక్కెర, నెయ్యి, పాలు, పెరుగు, తేనె ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వేసేసి అభిషేకం అయితే చేస్తారనమాట. అభిషేకం చేసిన తర్వాత అందరూ స్వాములందరూ పైకి లేసి భజన అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో అవైతే వెలిగిస్తారనమాట. 18 మెట్లు లాగా పెడతారు కదా. మామూలుగా మనం చేసుకోవాలనుకుంటే మెట్ల పూజ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో మనం మెట్లు పెట్టుకోలేదు కాబట్టి అట్లా బనానాని కట్ చేసి 18 మెట్ల లాగా అయితే పెట్టేసి దాని మీద కర్పూరం అయితే వెలిగించేస్తారనమాట. అది లాస్ట్ లో వెలిగించి లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. లైట్లన్నీ ఆఫ్ చేసి స్వాములందరూ అయితే డాన్స్ చేస్తారనమాట. సో మీ సైడ్ కూడా ఇట్లానే చేస్తారా కామెంట్ చేసేయండి. సో అదనమాట ఈ వీడియో. బై గైస్.